హలో అందరికీ. ఒక్క షాంపూ ప్యాకెట్ అలాగే ఒక చిన్న బాటిల్ ఉంటే చాలండి. మీ కిచెన్ మొత్తం ఎప్పుడు ఫ్రెష్‌గా మంచి వాసనతో ఉంటుంది. జిడ్డు అని ఏమీ లేకుండా ఉంటుందనమాట. మనం వంట చేసిన తర్వాత స్టవ్ అంతా ఈ విధంగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. స్టవ్ గట్టు. మరి దీన్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ వాటర్ వేసి సోప్ పెట్టి రుద్ది కడగాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక బాటిల్ అయితే తీసుకోండి. దాంట్లో కొన్ని వాటర్ వేసేసి అలాగే ఒక ₹2 షాంపూ ప్యాకెట్‌ని వేసేసేయండి. అలాగే కొద్దిగా సాల్ట్‌ను కూడా వేయండి. సాల్ట్‌ను ఇవన్నీ వేసేసి సాల్ట్, షాంపూ రెండిటిని బాగా ఇలా వాటర్లో కలిసేటట్టు కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనము దీనికి ఫోర్క్ తోటి హోల్స్ పెట్టేసుకోవాలి. ఇది స్ప్రే బాటిల్ మాదిరి అయిపోతుందనమాట. ఈ విధంగా కొద్దిగా వాటర్ని స్ప్రే చేసామంటే మనం వంట చేసిన తర్వాత మనకి స్టవ్ను నీట్గా తూడ్చేసుకోవచ్చు. ప్రతిసారి స్టవ్ను సబ్బు పెట్టి నీళ్ళు ఎక్కువగా వేసి తూడ్చాల్సిన పని ఉండదు. ఈ విధంగా తూడ్చామంటే మనకి స్టవ్ గట్టి నీట్గా ఉంటుంది. అలాగే మంచి వాసన ఉంటుంది. సింక్లో కూడా కొన్ని వాటర్ వేసామంటే చాలా మంచి వాసనతో ఉంటుంది. ట్రై చేయండి.